పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఎందుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిస్తు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు హక్కుమంటే బుడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతని చూడరా అన్నా మన్నెందరో అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల పెట్టి మరఫి రంగులెక్కు పెట్టి ప్రతి ఒక్కరి పేరు చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక సందర్భంగా పెట్టి వెంకట సుబ్బయ్య గారు చిన్నారులు పిల్లలు అందరూ కూడా వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర జనగణమన గీతానికి ధన్యవాదాలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చూసింది కదా, అవే తర్వాత ఎండ అయితే కొంచెం ఓట్లు పెట్టండి. ఇది మంచి విటమిన్స్ వచ్చే టైం కదా. ఎవరైనా మాట్లాడండి. మధ్య మాట్లాడతాం ఇద్దరం పడతావా? మధ్య మాట్లాడతాం. ఓకే, అటెన్షన్ పడుతుంది అందరికీ. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, సుప్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ధ్రుమదళ శోభిని సుహాసిని మధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు మాట్లాడతారు. గణతంత్ర దినోత్సవం అంటే మనకు 76వ సంవత్సరం 76 సంవత్సరాలకే ఇది గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం ఇక్కడ కలిసి ఈ మన రవీంద్రనగర్ సంబంధించిన ప్రజలందరూ గృహస్థులందరూ ఇక్కడ కలిసి ఈ విధంగా ప్రతిసారి జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ప్రతి సంవత్సరం జరపాలని ఆశిస్తున్న మీకు అదే ధర్మయ్య గారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రోజు మనకు గణతంత్ర దినోత్సవము ఈ త్యాగము ఒక్కరి వల్ల రాలేదు. ఇంకో ఇంటింటికి ఆ కాలంలో త్యాగం చేసిన వాళ్ళే, ఒకరి ఇద్దరి వల్ల త్యాగం రాలేదు. ఈ స్వతంత్రము అందరి వల్ల వచ్చినది కాబట్టి మనం అందరికీ వాళ్ళందరూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, శ్రేయభిలాషులకి మరియు రవీంద్రనగర్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు 1950 జనవరి 26వ తేదీన సర్వసత్తాక సార్వభౌమ అధికారాలతో కూడినటువంటి మన గణతంత్ర రాజ్యంగా అవతరించింది కాబట్టి ఆ రోజునే మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉంటున్నాము అంటే ఎందరో వీరుల త్యాగ ఫలం. మనము చేసుకున్నటువంటి పండుగలన్నింటిలో కూడా ముఖ్యంగా మనము మరీ గుర్తుంచుకోవాల్సినటువంటి పండుగ మన జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవం కానీ ఊరు ఊరు వాడలా చేసుకోవాలని ఇటీవల మన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. హర్ ఘర్ మే తిరంగా అనే ప్రతి ఇంటిలో కూడా ఈ జాతీయ పతాకాన్ని ఎగరవేసి గర్వంగా తలెత్తుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పిలుపునివ్వడం జరిగింది. ఎంతో మంది వీరులు తన ప్రాణాలను తెగించి వాళ్ళు పోరాడారు కాబట్టి మనం ఈ రోజు మనకు నచ్చిన విధంగా చదువుకుంటూ, మనకు నచ్చినటువంటి ఉద్యోగంలో ఉంటూ, మనకు నచ్చినటువంటి దేశంలో నివసించే విధంగా మనకు సర్వ హక్కులు కల్పించబడ్డాయి. కాబట్టి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ నివసించగలుగుతున్నాము. కాబట్టి సంవత్సరంలో ఇటువంటి రోజును ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని భావి తరాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం తన శక్తి కొలది త్యాగాన్ని చేసి మన దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరి యొక్క పాత్ర ఉంటుందని గుర్తు చేసుకుంటూ, అలాగే మన రవీంద్రనగర్ లో కూడా
ప్రతి ఇంటిలో ప్రతి వీధిలో ఊరంతా కూడా స్వచ్ఛంగా ఉండి మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నింటినీ కల్పించుకుంటూ మనం కూడా ముందుకు వెళ్ళాలని దీనికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై బోలో భారత్ మాతాకి. హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు, క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు. కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మనుషులోయ్, దేశమంటే దేశమంటే మనుషులు. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పూల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలై ప్రతి చిలుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి వరకు మమతేలే, కథలెన్నో మాతో కదిలే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పూల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంతమా సంపదే, చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట. మళ్ళీ మళ్ళీ ఆకాశంలో మనన కచల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చిలుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పూల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. అందమైన మా స్నేహమే అల్లుకున్నవో హారమే, సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే. గుడిలోని
దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లు బుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరువైతే ప్రతి చినుకు తేవేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్ను మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చిలుకు బ్రతుకంత దీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే పొందిన స్వాతంత్ర ఫలం చందాలినదించగా ఎగురవై ఎగురవై జాతీయ జెండా భారతీయులంతా ఒకటై అండగా ఉండా. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుని నాకు చెప్పాలి ఇప్పుడు మీరు. అల్లూరి భగత్ సింగ్ ఉరికంబము లెక్కగా ఉరికంబము లెక్కగా జాతి నేతలెందరూ తమ జీవితాలర్పించగా వందే మాతరమంటూ దిక్కులు పికటిల్లగా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరమంటూ దిక్కులు పికటిల్లగా చిందిన రక్తపు ధారల జెండా ఏ సాక్షిగా ఎగురవై ఎగురవై జాతీయ జెండా భారతీయులంతా ఒకటై అండగా ఉండా. వీరం త్యాగం శాంతం తెలిపే ఈ జెండా శాంతి సౌఖ్యాల స్వేచ్ఛ సంబరాల జెండా కన్యాకుమారి కాశ్మీరము నిండినది జెండా బోలో భారత్ మాతాజీకే అందరూ చెప్పండి. బోలో భారత్ మాతాజీకే మహాత్మా గాంధీజీకే బాపూజీకే నవరీజీకే నేతాజీకే చాచాజీకే బిపిన్ చంద్ర పాల్కే ఝాన్సీ లక్ష్మికే కన్యాకుమారి కాశ్మీరము నిండినది జెండా పింగళ వెంకయ్య మదిల మిదిలినది జెండా ఎగురవై జాతీయ జెండా భారతీయులంతా ఒకటై అండగా ఉండా. ఎగురవై జాతీయ జెండా బోలో భారత్ మాతాజీకి రవీంద్ర నగర్కి. ఎందుకంటే నా రవీంద్ర నగర్ ప్రత్యేకమైన స్థానం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏ భేషజాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా విచ్చేసిన వీళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు జనగణమన జాతీయ గీతంతో అది సపరేట్ కార్యక్రమం తేనెల థియేటర్. ఓకే రైట్ పాడండి ఎవరైనా పాడేవాళ్ళు కూడా ఉంటే సహకరించండి. తేనెల తేటల మాటలతో అనే పాట రమణ గారు ఆలోచిస్తారు. పాడగలిగే వాళ్ళు కూడా కలిసి పడితే ఇంకా బాగుంటుంది. మాటలతో మన దేశమాతనే కొలిచెదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా సాగర మేఘల చుట్టుకుని సురగంగ చీరగా మలుచుకుని
సాగర మేఘల చుట్టుకుని సురగంగ చీరగా మలుచుకుని గీతాగానం పాడుకుని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమం. భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమాం. గంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా. గంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా. గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమం. భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమాం. ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలచుకొని మానస వీధిని నిలుపుకొని. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమం. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఇక జీవనయానం చేయుదమా. జీవనయానం చేయుదమా. జై హింద్. థ్యాంక్ యూ. దయచేసి అందరూ నిలబడితే బాగుంటుంది. ఎందుకంటే మన జెండా వందనానికి భారత మాతను మనం గౌరవించినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా నిలబడతారు కాబట్టి నిలబడే మనం చేయాలి. సైలెంట్గా ఉండాలి. జనగణ మనం అందరం కలిసి పాడాలి. అడిగినా అటెన్షన్. మనం ఎంత గౌరవిస్తానికి మంచిది భారత మాత కాబట్టి ఆ గుడిలో మనం ఉన్నాం కాబట్టి. जनगण मनाधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभाशिष मागे. गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद.